నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆయన సౌదీ అరేబియా రియాద్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఈవెంట్లో పక్కనే షారుఖ్ ఖాన్ ఆయన కూడా ఉన్నారు. సో మిగతా యాక్టర్స్ కూడా ఉన్నారు, ఆమిర్ ఖాన్ కూడా ఉన్నారు. ఈ మధ్యలో సల్మాన్ ఖాన్ ప్రేక్షకులను ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు ఆయన. సో చాలామంది ఈ ఈవెంట్కి వచ్చారు అండ్ తెలుగు తమిళ సినిమాలు కనుక చేస్తే కూడా ప్రపంచవ్యాప్తంగా అవి రిలీజ్ అవుతున్నాయి, అద్భుతమైన పేరు వస్తుంది అంటూనే ఈ వ్యాఖ్య చేశారు. ఏమిటి అంటే, ఇక్కడికి చాలామంది వచ్చారు ఈ ఈవెంట్కి, పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, ఆఖరిగా బలూచిస్తాన్ వాళ్ళు కూడా ఆయన నోటి వెంబడి వచ్చింది. సో ఇక్కడ మనం తర్కం అర్థం చేసుకోవాలి. బలూచిస్తాన్ అనేది ప్రత్యేక దేశం అయితే ఇప్పటివరకు లేదు. అఫ్కోర్స్ బలోచ్ వాళ్ళు స్వతంత్ర దేశంగా ఉండాలి అనే పోరాటం చేస్తున్నప్పటికీ స్వతంత్ర దేశంగా అయితే ఎక్కడ అఫీషియల్గా ప్రకటన అయితే లేదు, కేవలం పోరాటం సాగుతోంది. మరి సల్మాన్ ఖాన్ ఎందుకు చేశారు ఈ వ్యాఖ్య? అనుకోకుండా టంగ్ స్లిప్ అయ్యారా, లేకపోతే ఇంటెన్షనల్గానే ఆయన మాట్లాడారా? ఎలా అర్థం చేసుకుందాం దీన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న డేటా ప్రకారం అనేది మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు, ఈ విషయంపై మనకు అవగాహన కల్పిస్తారు. నమస్కారం సార్. నమస్కారం. సో ఏమిటి సార్, ఎలా అర్థం చేసుకోవాలి? సల్మాన్ ఖాన్ అసలే బాలీవుడ్ హీరో, ఇటు పాకిస్తాన్లో, బలోచిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. సడన్గా బలోచిస్తాన్ ఫస్ట్ డైలాగ్, ఆ డైలాగ్లో ఫస్ట్ దేశం పేరు బలోచిస్తాన్ అన్నట్టుగా చెప్పారు ఆయన. సో ఎట్లా అర్థం చేసుకోవాలి? మనం ఓ విధంగా చూడాలండి. ఆయన అంతరంగంలోంచి వచ్చింది. అది ఎవరో ప్రేరేపించింది కాదు. ఆయనకి జాగ్రఫికల్ నాలెడ్జ్ అడిక్వేట్ గా ఉంది. ఆయన ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తారు. ఆయన సినిమాలు పాకిస్తాన్లో చాలా పాపులర్. అలాగే ఆయన పక్కన కూర్చున్న ఎవరి సినిమానైతే ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారో, షారుఖ్ ఖాన్ గారికి కూడా ఇద్దరికి రిలేటివ్స్ ఉన్నారు పాకిస్తాన్లో. వాళ్ళు యాక్చువల్గా రూట్స్ అన్ని పాకిస్తాన్లో ఉన్నాయి. సో పాకిస్తాన్కి ఎప్పుడు యాంటీగా చెప్పే అవకాశాలు చాలా తక్కువ వీళ్ళకి. వీళ్ళు తీసిన సినిమాలు కూడా ఒక సిరీస్ ప్రకారం ఎనలైజ్ చేస్తే ప్రగాఢంగా యాంటీ పాకిస్తాన్ ఎప్పుడు చెప్పలేదు. అవును. ఆ తర్వాత కొన్ని అభియోగాలు, అంటే అభియోగాలు అనుకోండి, ఎందుకంటే ఎక్కడ ప్రూఫ్ లేదు, ఏది లేదు. దావూద్ తోటి సత్సంబంధాలు బాలీవుడ్కి ఉన్నాయి. అందులో బాలీవుడ్లో వీళ్ళు భాగం కాబట్టి ఎక్కడో దొక్కుని కొంచెం అన్నా లింక్ ఉంటుంది అని చెప్పి అందరూ అనుకుంటూనే ఉంటారు. సో అటువంటి పరిస్థితుల్లో బలూచిస్తాన్ స్పష్టంగా ఆయన మెన్షన్ చేయడం, అది చాలా కామ్గా మెన్షన్ చేయడం, అంటే దానిలో తడబాటు ఎటువంటిది ఏది లేదు. అంటే ఆయన అంతరంగంలోంచి వచ్చిన మాట. ఆయన ఒక మాస్ లీడర్, లోవర్ క్లాసెస్కి ఎస్పెషల్లీ అప్పీల్ ఎక్కువ ఉంది సల్మాన్ ఖాన్ గారికి. ఆయన ఒక దబం కింద లెక్క. తర్వాత ఆయనకి ఒక బీయింగ్ హ్యూమన్ కూడా ట్రై చేస్తున్నారు. అవును. ఇదంతా చూస్తే ఏంటంటే నిజంగా ఆయన కూడా బలూచిస్తాన్ ఇండిపెండెంట్ కావాలని ఆకాంక్షిస్తున్నారు. అక్కడ ఒక దబంగ్ ఉన్నాడు, పక్కనే దంగల్ ఉంది, తర్వాత పఠాన్ కూడా ఉన్నాడు. పఠాన్ కూడా ఉన్నారు. ఇవన్నీ చూస్తే ఏంటంటే నిజంగా ఆయన అంతరంగంలోంచి, ఎందుకంటే బలూచిస్తాన్ని ఇల్లీగల్ గా పాకిస్తాన్ ఆక్యుపై చేసిందని 1948లో. అక్కడున్న నవాబ్ గాని, కింగ్ అనవనండి, నవాబ్ అనండి, ఫ్రాంటియర్ గాంధీ గారు కూడా బలూచిస్తాన్ నుంచి వచ్చారు. మన గాంధీ గారితో యుద్ధం చేసినారు, స్వాతంత్ర సమర యుద్ధంలో పాల్గొన్నారు. ఇటువంటి కాంబినేషన్ ఉన్న బలూచిస్తాన్ లో పాపులేషన్, వాళ్ళ రిసోర్సెస్, సుయి అన్న గ్యాస్ ఫీల్డ్ నుంచి మొత్తం గ్యాస్ తీసుకెళ్లి పంజాబ్ లో సప్లై చేస్తున్నారు. ఇంతకీ బలూచిస్తాన్ లో ఏమీ లేదు. వాళ్ళ మినరల్ రిసోర్సెస్ ఇప్పుడు అమెరికాకి అమ్మేయాలని చూస్తున్నారు. చైనాకి ఇచ్చేసారు వాళ్ళ పోర్ట్, మేజర్ పోర్ట్. ప్లస్ ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే, బలూచిస్తాన్ తెగలు ఇరాన్ లో కూడా ఉన్నారు. కేవలం పాకిస్తాన్ లోనే కాదు, కొంత బోర్డర్ ఇరాన్ లో కూడా ఉన్నారు. చాలా పాపులేషన్ అక్కడ కూడా ఉంటుంది. వాళ్ళని ఇరికించడానికి పాకిస్తాన్ ఏం చేసిందంటే ఒక ఆల్ మజీద్ బ్రిగేడ్ అని తయారు చేసింది. ఒక బ్రిగేడ్ తయారు చేసి వాళ్ళ మీద కూడా దాడి చేస్తుంది. అంటే ఏంటంటే బలూచీస్ ని ఎప్పటి నుంచో దాదాపు 76 సంవత్సరాల నుంచి నొక్కివేసి చూస్తున్నారు. ఇది అందరికీ తెలుసును, బాలీవుడ్ లో కూడా తెలుసును, ఇప్పుడు మాసెస్కి కూడా తెలిసి వస్తుంది, ఇంటర్నేషనల్ గా అందరికీ తెలుసు. బలూచిస్తాన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అండ్ దే డిజర్వ్ ఫ్రీడమ్. కానీ ఇప్పుడు ఆ మాట అనడంతో పాకిస్తాన్ వాళ్ళు నొచ్చుకునే అవకాశం ఉంటుంది కదా, మీరు అన్నట్టు చుట్టాలు పక్కాలంతా పాకిస్తాన్లో ఉన్నారు. ఆయనకి నొచ్చుకోవడానికి పాకిస్తాన్ కూడా, వాళ్ళకు కూడా ఒక అంతరాత్మ ఉంటుందండి. వాళ్ళకు కూడా తెలుసు తప్పు చేసామని. సో వాళ్ళకు కూడా తెలుసు ఈ రోజు కాకపోతే బలూచిస్తాన్ రేపైనా సరే వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వక తప్పదని. ఎస్, సింధ్ ప్రాంతం స్వాతంత్రం ఇవ్వాలా లేదా కొంచెం ఆలోచించవచ్చు. కానీ బలూచిస్తాన్ ఎన్డబ్ల్యూఎఫ్పి మాత్రం 100% ఇవ్వాలి. ఎన్డబ్ల్యూఎఫ్పిలో అయితే అసలు పాకిస్తాన్ గవర్నమెంట్ రూలే లేదండి.
మొత్తం అంతా ట్రైబల్ తెగలు వాళ్ళ ఓన్ జిర్గాలు ఉంటాయి. జిర్గాలు అంటే పంచాయతీలు అనుకోండి ఈక్వలెంట్ మనకి. ఆ లోకల్ పంచాయతీ డెసిషన్స్ తీసుకుంటుంది తప్పితే గాని గవర్నమెంట్ డెసిషన్స్ ఎక్కడ నడవదు. తర్వాత గండపూర్ అని చెప్పి వాళ్ళ చీఫ్ మినిస్టర్ కూడా రిటైర్ అయిపోయారు. రాజీనామా చేశారు. అటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత ఈరోజు పొద్దున్న టీటీపీ అటాక్ చేసి దాదాపు 5-9 పీపుల్ని చంపడం, 7-13 పీపుల్ని ఇంజ్యూర్ చేయడం, ఇంక్లూడింగ్ 1 ఆఫీసర్ అండ్ 1 జేసు అని చెప్తున్నారు. ఇది టీటీపీ చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి అగ్రిమెంట్ అయినా గానీ, పాకిస్తాన్‌కి, టీటీపీకి మధ్యలో అగ్రిమెంట్ ఏమీ లేదు. సో టీటీపీ తన యాక్టివిటీస్ చేస్తూనే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈ బలూచిస్తాన్ అండ్ ఎన్‌డబ్ల్యూఎఫ్‌కి మాత్రం స్వాతంత్రం ఇవ్వక తప్పదు ఏ రోజుకి సరే పాకిస్తాన్. అది పాకిస్తాన్‌కి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ఇప్పుడు ఆల్రెడీ క్రికెట్ తేలింది. క్రికెట్ వాళ్ళు షేక్ హ్యాండ్ చేయడం మానేశారు. ఇప్పుడు బాలీవుడ్ కూడా అయిపోయింది. ఇంకా మిగిలింది 1-2 కళాకారులు. బహుశా ఒకళ్ళిద్దరు అటు క్రాస్ బోర్డర్ పెళ్లి చేసుకున్న వాళ్ళు అంతే. సో ఇప్పుడు షారుఖ్ ఖాన్ అండ్ అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు ఈ స్టేట్మెంట్ని అంటే సల్మాన్ ఖాన్ మీరు అన్నట్లుగా టంగ్ స్లిప్ అవ్వకుండా కాన్షియస్గానే చేశారన్న విషయాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆబ్వియస్లీ ఎందుకంటే వెంటనే ట్వీట్ వస్తుందండి. క్యాన్సిల్ డిలీషన్ వస్తుంది. తర్వాత ఇవన్నీ వస్తాయి. వీడియో నేను పొరపాటు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని మన రాజకీయ నాయకులు అన్నట్టుగా చాలాసార్లు స్టేట్మెంట్లు వస్తాయి. అటువంటిది ఇప్పుడు దాదాపు 18 గంటలైనా కానీ ఎవరిది నేను ట్వీట్ చూడలేదండి ఇప్పుడు. సో అంటే ఏంటంటే వాళ్ళందరూ ఎండార్స్ చేస్తున్నట్టే మనం అనుకోవాలి. ఓకే. ఇంతకు ముందు ట్వీట్ డిలీట్ చేశారు సల్మాన్ ఖాన్ ఇదివరకు సీజ్ ఫైర్ వచ్చింది అని చెప్పడం కూడా. అండ్ సల్మాన్ ఖాన్ బహుశా మామూలుగా కొంచెం బిహేవియర్ కొంచెం రఫ్ గా ఉండొచ్చు కానీ ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్. తర్వాత ఆయన కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూస్తే ఏంటంటే అవి చాలా కంట్రోల్డ్ గా మాట్లాడతారు. అంటే ఏంటంటే ఏదో యథాలాపంగా మాట్లాడే మనిషి కాదు. ఎక్కడ ఈ పర్సనల్ డిసిప్లిన్ లో కొంచెం దెబ్బతిన్నారు తప్పితే గానీ పబ్లిక్ డిసిప్లిన్ లో ఎప్పుడు ఆయన దెబ్బతినలేరు. ఓకే. సో ఎవరో ప్రేరేపించారు అనే విషయం కూడా ఏమి ఉండదని అనుకోవచ్చా సార్ దీంట్లో? ఏమో ఉండదని. ఆయన అటువంటి వాటికి లొంగే మనిషి కూడా కాదు దబంగ్. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వివి రావు గారు. నమస్కారం అండి. సో అదండి పరిస్థితి. మొత్తానికి ఆయన చేసిన వ్యాఖ్యలు చాలామంది ఈవెంట్కి వచ్చారు. బలోచిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అంటూ మాట్లాడడం జరిగింది. అంటే బలోచిస్తాన్ని ప్రత్యేక దేశంగా ఆయన గుర్తించారు అన్నట్టుగా చాలా దేశాల నుంచి అని అన్నారు. ప్రాంతాల నుంచి అంటే అది వేరు. సో ఈ రకంగా బలోచిస్తాన్ని ప్రత్యేకంగా గుర్తించినట్టే మనం అర్థం చేసుకోవాలి. అయితే వారు అన్నట్లుగా ఎవరో ప్రేరేపించింది కాదు. ఇప్పుడున్న కంటెంపరరీ సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆయన మాట్లాడగలిగారు అనేది అర్థమవుతోంది కాన్షియస్గానే. మరి మీరేమంటారు ఈ అంశంపై? ఖచ్చితంగా కామెంట్ చేయండి. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై వీలైతే ఆ వీడియో కాపీరైట్స్ ఏమీ లేవు అంటే ఖచ్చితంగా ఆ వీడియోను మీకు వేసే ప్రయత్నం కూడా చేస్తాము ఈ వీడియోలో. సల్మాన్ ఖాన్ ఏమన్నారనే విషయాన్ని. సో తప్పకుండా మీరు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.